హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు దోశలు ఎలా చేయాలో అందుకని ఈ వీడియో పెట్టాను. చూడండి, అచ్చం హోటల్లో లాగా క్రిస్పీగా ఎలా రావాలో మొత్తం వీడియో చూస్తే మీకు క్లారిఫై వచ్చేసిద్ది. దోశలు వేయడంలో చాలామందికి డౌట్ ఉంటుంది, బియ్యం ఎంత వేయాలి, పప్పు ఎంత వేయాలి అని. ఈ వీడియో చూసారంటే మీకైతే ఆ డౌట్ అయితే క్లారిటీ అయిపోయింది. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. ఒక్కసారి ఇలా వేసారంటే మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మీకు ఫిదా అయిపోతారు మీ దోశలకి. అయితే ఇప్పుడు చూడండి ప్రాసెస్. ఇదిగోండి, మినపప్పు ఒక పావు కేజీ అంత, పావు సేరంత గ్లాస్ అండి. ఏదైనా ఒక గ్లాస్ మీ ఇష్టం తీసుకుని ఒక గ్లాస్ మినపప్పు వేస్తే దానికి రేషన్ బియ్యం వేస్తున్నామండి. చూడండి, 3.5 గ్లాసెస్. అర్థమైంది కదండి. ఒక గ్లాస్ నిండా పప్పు అయితే అదే గ్లాస్తో 3.5 గ్లాసు రేషన్ బియ్యం, అంటే కోటా ఇస్తారు కదా బియ్యం, అది. సో వీటిని, ఈ బియ్యాన్ని 2 సార్లు బాగా ఇలాగా కడగాలి. ఎందుకంటే దాంట్లో ఏమైనా పొట్టు వాసన ఏమైనా ఉంటే రేషన్ బియ్యం కదండి, మొత్తం పోయిద్ది. కడిగేసి ఇదిగోండి, దాంట్లో కొద్దిగా పావు స్పూన్ అంతా మెంతులు వేశారు. బియ్యం నానబెట్టినప్పుడే మెంతులు వేస్తాం. ఇదైతే నేను మార్నింగ్ 11:30కి అలాగా నానబెడుతున్నాము, ఈవినింగ్ 5కి అలాగా రుబ్బుతామండి. వాష్ చేసేసి ఇదిగోండి, మినపప్పు కూడా వాటర్ వేసేసి నానబెట్టి పెట్టేస్తాము. మీరు మినపప్పు బియ్యంలోనే వేసుకోండి, ముందే రుబ్బేటప్పుడు వేస్తే అది నలగదు సరిగ్గా, దానికి టేస్ట్ రాదు. ఇదిగోండి, ఇప్పుడైతే మా అమ్మగారు వాష్ చేస్తున్నారు మినపప్పుని. ఆ పొట్టంతా పోయేలాగా చక్కగా నీట్గా వాష్ చేసుకున్నాము. బియ్యం కూడా వాష్ చేసి బియ్యము పప్పు 2 కలిపేసాము. చూసారా? ఇప్పుడు దీంట్లో కొద్దిగా సద్దన్నం ఉంటుంది కదండి, మధ్యాహ్నం వండుకున్నది, ఆ అన్నం వేసుకోవాలి. ఎంత వేసానంటే ఒక 2 గుప్పెట్లు వేసామండి. చూడండి, ఇప్పుడు దీంట్లో మంచి నీళ్ళు వేసేసి పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు పెడితే చాలు. 10 నిమిషాల తర్వాత రుబ్బుకుందామండి. ఎందుకంటే అన్నం నానాలి, కొంచెం ఎక్కువసేపు అవసరం లేదు. అలా వేయడం వల్ల అన్నం మనకి దోశలు ఎర్రగా కాలుతాయి బాగా, హోటల్లో లాగా. ఇలా కొద్ది కొద్దిగా పప్పు వేసుకుంటా, కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటా మిక్సీలో రుబ్బుకోవాలి మనం. మరీ గట్టిగా రుబ్బుకున్న మిక్సీ జార్లు పాడవుతాయండి. సో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటా, ఇంకా నలగాలి కొంచెం. మళ్ళీ ఇంకొకసారి రుబ్బుదాం. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు తీసేద్దాం ఒక గిన్నెలోకి. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు రుబ్బేస్తున్నాం కదా, ఈవినింగ్ 5-6 టైంకి. మార్నింగ్ వరకు బయటే పెట్టేస్తాం కదా, అది బాగా పొంగిపోయింది పిండి. సో కటాకటిగా కాకుండా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. పిండి ఈ గిన్నెలో మనకి హాఫ్ వస్తే పొద్దున్నకి పైకి వరకు పొంగిపోయిద్దండి. 3 వాయిల్ ట్రిప్ చేసి రుబ్బుకున్నాం. దీన్ని మూత పెట్టేద్దాం. ఇదిగోండి, నెక్స్ట్ డే మార్నింగ్ తీసాం. చూసారా ఎలా పొంగిందో? ఇలా పెద్ద గిన్నె అయితే మనకి కలుపుకోవడానికి బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటున్నాము. మొత్తం పిండిలో 1 స్పూన్ అంత ఉప్పు వేసి, చిటికెడు సోడా వేసి, సగం పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి సగం పిండి బయట పెట్టుకుని ఇంకొంచెం ఉప్పు కలుపుకుంటాను. ఉట్టి పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పుల్లదనం వచ్చేసిద్ది నెక్స్ట్ డేకి. అందుకని కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా కలిపి మొత్తం పిండిలో ఎంత కావాలో అంత తీసుకుంటా దాంట్లో ఉప్పు కలుపుకొని మనం దోశలు వేసుకోవచ్చు. ఈ పిండి అయితే మాకు 3 days వస్తుందండి. ఇప్పుడు దోశలు వేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా వస్తాయండి. మొత్తం వీడియో చూడండి. ఈ విధంగా వేసుకొని పైనుంచి ఒక ఎగ్ వేసుకుంటున్నాము. నేను మీకు ఎగ్ దోశ, ఉల్లి దోశ, నెల్లూరు కారం దోశ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను నెల్లూరు కారం కోసం అది కూడా రెడీ చేసుకున్న పేస్ట్. మొత్తం వీడియో చూడండి, అది కూడా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే స్కిప్ చేయకుండా మీకు అది కూడా తెలిసిద్ది. లాస్ట్కి ఆ పేస్ట్ కూడా ఉంటుంది ఈ వీడియోలో, సో స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఎగ్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి వేసుకుంటే ఒక్కొక్కటి అయ్యే, మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. నెల్లూరు కారం కోసం కారం రెడీ చేసుకున్నాను అని చెప్పాను కదండి పేస్ట్, అదే ఇది.
అసలు ఎంత బాగుంటుందంటే ఈ పేస్ట్ వేసుకున్న దోశలు అబ్బా మామూలుగా ఉండదండి టేస్ట్. నాకైతే ఇది మా తమ్ముడు నేర్పించాడు. వాళ్ళ రూమ్మేట్స్ అందరూ ఇలాగా వేసుకుంటారంట, ఎగ్ మీద, ఉల్లి మీద, లేదంటే ప్లెయిన్ మీద, ఎవరికి ఎలా ఇష్టమో అలాగా. చాలా బాగుందండి అసలు స్పైసీగా. అందులోనూ ఎగ్ మీద వేస్తే దాని టేస్ట్ ఇంకా డబల్ అయింది. తీసేద్దాం ఇప్పుడు ఈ దోశ వేసిన తర్వాత పెనం మీద కొద్దిగా నీళ్లు చల్లుకుని వేసుకోవాలి, లేదంటే అది పేస్ట్ దానికి తగిలింది కదా, రెండో దోశ అతుక్కుని సరిగ్గా రాదు. సో గుర్తుపెట్టుకోండి, కొద్దిగా నీళ్లు వేసండి. ఇదిగోండి నీళ్లు వేసి క్లీన్ చేస్తాను ప్యాన్. మళ్ళీ ఇంకొక దోశ వేస్తున్నాను. ఇలాగా నేను అంతకుముందు షార్ట్స్లో టోపీ అట్టు కూడా వేసి చూపించాను కదండి. మీ పిల్లలు తినకపోతే అలాగా టోపీ అట్టు వేసి చూపించండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. లేదంటే నెంబర్స్ 1 2 3 అని, టెడ్డీ బేర్ అని, ఏదంటే అది వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలాగా. నేనైతే మా బాబుకి అలాగే వేసి పెడతాను. మామూలు దోశ వేస్తే వాళ్ళకి తినడానికి ఏదో పెద్ద ఫీల్ అయిపోతారు తినాలి అని. అలా వేస్తే అట్రాక్టివ్గా ఉంటుంది కదండి, పిల్లలు తినేస్తారు. వాళ్ళు స్నాక్ కింద కూడా. ఉల్లి దోశ కూడా రెడీ అయిపోయింది విత్ చట్నీ. చూసారా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. అసలు ఇలా వేసారంటే ఒక డజన్ అట్లు తినేస్తారండి మనిషికి, అలా ఉంటుంది. ఇదిగోండి నెల్లూరు కారం అని చెప్పాను కదా, 3 టమాటాలు, ఇది ఎండుమిర్చి వచ్చేసి ఒక 5, కొద్దిగా వెల్లుల్లి. ఏమీ వేపాల్సిన అవసరం లేదు, పచ్చియే వేసేస్తున్నాను ఒక జార్లో. 3 టమాటాలు వేసాం కదా, అందులో వెల్లుల్లి కూడా వేసేసాము ఒక 5 6. అండ్ నెక్స్ట్ దీంట్లో ఎండుమిర్చి అండ్ ఇప్పుడు సాల్ట్ వేసి దీన్ని పేస్ట్ చేసేసాము మిక్సీలో. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుని 2 స్పూన్స్ అంతా ఆవాలు, సాయి మినపప్పు ఉంటుంది కదండి, అది, కరివేపాకు చిట్పట్లాడే వరకు చేసి ఈ పేస్ట్ని అందులో వేసేయాలి మనం. ఇప్పుడు ఇది పచ్చిగా రుబ్బాం కదండి ఎండుమిర్చి టమాటా, ఆ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడకనివ్వాలి. పేస్ట్ మొత్తం దగ్గరికి ఈ విధంగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నెల్లూరు కారం దోశ వేసుకుంటాం మనం. కొద్దిగా నెయ్యి, ఇప్పుడు ఆ పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ ఉంది కదండి ఒక 2 స్పూన్స్ అంతా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేయాలి స్పూన్తో ఈ విధంగా. చూసారా, ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసి గోల్డెన్ షేడ్లో అయ్యే వరకు దోశను పెట్టాలి. ఇది ఇప్పుడు నేను సిమ్లో పెట్టే చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా. ఆయిల్ వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోశ ఎర్రగా అయిన తర్వాత తీసేస్తాను. చూసారా, ఇలా ఎర్రగా అయిపోయిన తర్వాత దీన్ని ఇంకొకసారి రెండో వైపు జస్ట్ 1 మినిట్ అలా తిప్పి తీసేద్దాం. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన నెల్లూరు కారం దోశ. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.